హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. సో మనం పాస్ట్ వీడియోలో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి చూసాం. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లోని టైం డొమైన్ రిప్రజెంటేషన్ని చూసాం. సో ఈ వీడియోలో మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ని చూద్దాం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో. సో ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్. సో ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ అంటే మనం ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏం లేదు. టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్లో చేంజ్ చేస్తున్నామంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోవాలి. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో దీంట్లో ఒక చిన్న బేసిక్ నేను మీకు చెప్తాను చూడండి. M(t) అనేది మెసేజ్ సిగ్నల్ మనకు తెలిసిందే. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే క్యాపిటల్ M(f) అవుతుంది. అండ్ C(t) అనేది క్యారియర్ సిగ్నల్. సో దీన్ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే C(f) అవుతుంది. అండ్ S(t) అనేది మాడ్యులేటెడ్ సిగ్నల్. సో దీన్ని మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇది S(f) అవుతుంది. సో ఈ మూడు బేసిక్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, ఈ త్రీ. సో పాస్ట్ వీడియోలో చూసినట్టయితే మనం ఒక ఈక్వేషన్ని డిరైవ్ చేస్తాం టైం డొమైన్ రిప్రజెంటేషన్లో. సో S(t) ఈజ్ ఈక్వల్స్ టు AC of 1 + Ka M(t) cos 2π fct. సో ఇది మనం ప్రీవియస్ వీడియోలో డిరైవ్ చేసాం టైం డొమైన్ రిప్రజెంటేషన్. సో దానికి ఎక్స్టెన్షన్ ఈ వీడియో. దీంట్లో మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ని డిరైవ్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో దీంట్లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోవాలి. దీనికి ఈ సిగ్నల్కి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకున్నప్పుడు మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ S(t) ఈజ్ ఈక్వల్స్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ AC of 1 + Ka M(t) ఇంటూ cos 2π fct. సో ఇప్పుడు మనం ఈ లోపల ఉన్న ఈ ఇన్నర్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఇన్నర్ ఈక్వేషన్ని మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం. ఆ ఈక్వేషన్ని మనం స్ప్లిట్ చేస్తే S(t) ఈజ్ ఈక్వల్స్ టు AC cos 2π fct ప్లస్ AC Ka M(t) ఇంటూ cos 2π fct వస్తుంది. సో ఇది ఎలా వస్తుందో కూడా మీకు చెప్తాను డీప్గా చూడండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ AC ఉంది. AC ఇంటూ 1 AC ప్లస్ AC ఇంటూ cos 2π fct. సో ఇంకొకటి ఎలా వచ్చిందంటే AC ఇంటూ Ka M(t) ఇంటూ cos 2π fct. సో ఈ టూ ఈక్వేషన్స్ ఇలా వచ్చాయి. AC cos 2π fct ప్లస్ AC Ka M(t) cos 2π fct. సో దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం చేయాలి. ఇక్కడ S(t)ని మనం ఫోరియర్ చేస్తే ప్రీవియస్గా చెప్పుకున్నట్టు S(f) అవుతుంది. సో S(f) ఈజ్ ఈక్వల్స్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ AC cos 2π fct ప్లస్ FC వస్తుంది. టైం డొమైన్ కాదు కదా ఇది. సో T అనేది ఉండదు అన్నట్టు. F ఆఫ్ AC Ka M(t) cos 2π fc. సో ఇక్కడ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి టూ ఫార్ములాస్. సో ఆ టూ ఫార్ములాస్ ఏంటివంటే, ఇప్పుడు మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ AC cos 2π fct ఉంది. దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ AC/2 ఇంటూ డెల్టా ఆఫ్ f - fc ప్లస్ డెల్టా ఆఫ్ f + fc. సో ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది మనం DS, BSc, SSB ఇవి చేసేటప్పుడు కూడా ఈ ఫార్ములా అనేది మనకు పక్కా యూజ్ అవుతుంది. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ AC cos 2π fct అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ కేస్ ఈ మోడల్లో ఉంటే S(t) ఈజ్ ఈక్వల్స్ టు AC M(t) cos 2π fct ఉందనుకుందాం. సో దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే S(f) ఈజ్ ఈక్వల్స్ టు AC/2 ఇంటూ M(f - fc) ప్లస్ M(f + fc). సో ఇవి రెండు ఫార్ములాస్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈ రెండింటి మనకి డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నవి. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి S(f) ఈజ్ ఈక్వల్స్ టు మనకి
ఓకే ఏసీ ఉంది కదా, ఏసీ బై 2 ఆఫ్ డెల్టా ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి. అండ్ ఓకే ఇక్కడ మనకి ఏసీ ఉంది, కాస్ 2πfct ఉంది, ఎం ఆఫ్ టీ ఉంది. మనకి ఇక్కడ ఫార్ములాలో మనకు మిస్ అయింది ఈ కేఏ, అండ్ ఆల్సో కేఏ అనేది ఒక కాన్స్టెంట్. సో మనం ఫోరియర్ సిరీస్కి అవుట్ సైడ్లో కూడా దాన్ని రాసుకోవచ్చు కాన్స్టెంట్ని. సో ఫస్ట్ కేఏ అని కాన్స్టెంట్ బయటికి రాసేసి ఈ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసుకోండి. మిగతా రెస్ట్ ఆఫ్ ద ఏసీ ఎం ఆఫ్ టీ కాస్ 2πfct. సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఏసీ ఎం ఆఫ్ టీ కాస్ 2πfctకి ఫార్ములా ఉంది. సో ఏసీ బై 2 ఇంటూ ఎం ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ ఎం ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి. సో ఇది మనకు ఓవరాల్గా వచ్చేది. లాస్ట్కి మీకు రాసి చూపెడుతున్నాను చూడండి. సో ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఇది. ఎస్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై 2 ఇంటూ డెల్టా ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి ప్లస్ ఏసీ కేఏ బై 2. దీన్ని నేను రీరైట్ చేశాను అంటే ఏసీ ఇంటూ కేఏ బై 2 ఇంటూ ఎం ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ ఎం ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి. హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకుండా ఏది అర్థం కాలేదో, ఏ పాయింట్లో మీకు అర్థం కాలేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ యూ అండర్స్టూడ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, అర్థమైనట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళకు కూడా నాలెడ్జ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూసి నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను నా ఛానల్కి. మీరు నా ఛానల్లోకి వెళ్ళండి, మీకు కావాల్సిన టాపిక్స్ చూడండి, మీకు అర్థమైతే కనుక షూర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.